హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడిఫ్యాక్స్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి జెమ్సోలైన్ క్యాప్సూల్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ జెమ్సోలైన్ క్యాప్సూల్స్. దీని కంపోజిషన్ వచ్చేసరికి క్యాస్టిట్రాల్, కాల్షియం కార్బోనేట్ అండ్ జింక్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్. దీని కేటగిరీ వచ్చేసరికి న్యూట్రిషనల్ సప్లిమెంట్. దీని యూజెస్ వచ్చేసరికి వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, అండ్ ఓస్టియోపోరోసిస్, బోన్ డిజార్డర్స్, అలానే రికెట్స్ అని, హైపోపారాథైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా దీనికి ఇలాంటి యూజెస్కి యూజ్ చేయొచ్చు. దీని వర్కింగ్ వచ్చేసరికి కాల్సిస్ట్రాల్ అంటే వైటమిన్ డి ఏదైతే ఉంటుందో అది వన్స్ ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఈ సప్లిమెంట్ని లోపల ఇంటెస్టైన్లోకి వెళ్ళి కాల్షియం అండ్ వైటమిన్ డి అబ్జార్ప్షన్ని పెంచుతుంది. అలానే ఇమ్యూన్ ఫంక్షన్ని, సెల్ గ్రోత్ని, న్యూరోమస్కులర్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. కాల్షియం కార్బోనేట్ అంటే ఈ కంపోజిషన్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఎసెన్షియల్ మినరల్గా అది ఇంకోటి స్ట్రాంగ్ టీత్ అండ్ బోన్ మెయింటెనెన్స్కి చాలా యూజ్ అవుతుంది. అలానే నర్వ్ సిగ్నలింగ్, బ్లడ్ క్లాటింగ్, మజిల్ ఫంక్షన్, హార్మోన్ సెక్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఉన్న జింక్ అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ని మెయింటైన్ చేస్తుంది. అలానే ఇదేంటంటే వూండ్ హీలింగ్కి, ఇమ్యూన్ ఫంక్షన్కి, ప్రోటీన్ అండ్ డిఎన్ఏ సింథసిస్కి కూడా యూజ్ అవుతుంది. అలానే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఈ జింక్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని వార్నింగ్స్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ పర్సన్స్, లివర్ అండ్ కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే ఇలాంటి మెడికేషన్ని తీసుకోవాలా వద్దని డాక్టర్ చెప్తారు. అండ్ చిన్నపిల్లల నుంచి దూరంగా ఉంచాలి. దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ అని, నాజియా అని, స్టమక్ అప్సెట్ అవ్వడం అని, హెడేక్ రావడం అని, మెటాలిక్ టేస్ట్ ఒక మెటాలిక్ టేస్ట్ అనేది మన మౌత్లో అలా అనిపిస్తుంది. అలాగే డ్రై మౌత్ అని, బ్లోటింగ్ అని, ఫెటిక్ అని, ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి. సో బిఫోర్ యూజింగ్ దిస్ ప్లీజ్ కన్సల్ట్ టు ద డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel.